గుడ్, థ్యాంక్ యూ. స్టేజ్ మీద కూడా అన్నారు. సో ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన తహార్ బిన్ గారికి, తను ఎంతో కష్టపడి డిసిసి అధ్యక్షులు ఉండి ఈరోజు మన సమావేశానికి కడుపు నిండా బాధ వినటానికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, కింద ఉన్న మీతో పాటు కూర్చున్న కుటుంబ సభ్యులు కూడా మాట్లాడతా అని మీరు రాకముందన్నారు. మీ ఉపన్యాసాలు మేము వింటాం, కానీ మా బాధ ఎవరు వింటారని వాళ్ళు ఒకరిద్దరు ఫోన్లు చేసిండ్రు, అడిగిండ్రు. దయచేసి రెడీగా అండి. నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. అరే నేను మాట్లాడుతుంటిన్రా బాయ్, మళ్ళీ పోయినాం కానీ మనసులో అనుకోవద్దు, ఇంట్లో పోయి చెప్పుకోవద్దు. దయచేసి మాట్లాడేటోళ్ళు ప్రిపేర్ కాండి. స్వయంగా నేను పట్టణ అధ్యక్షునిగా కందిసినన్న ఆదేశంతో మీకు ఖచ్చితంగా మైక్ వస్తుంది, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. మన కడుపు నిండా మాటలు ఇంతందుకు తహార్ బిన్ అన్నారు. ఇక పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ చేసిన 6 గ్యారెంటీలు కానీ, బీసీ జనగణన కానీ, రాహుల్ గాంధీ ఇచ్చిన బీసీ జనగణ వరంగల్లో డిక్లరేషన్ ఇలా దేశవ్యాప్తంగా మారుతుందంటే అది రాహుల్ గాంధీతో సాధ్యం. ఆ రోజు డిజిటల్ మెంబర్షిప్ రేవంత్ రెడ్డి గారు పిలిపించిన వెంటనే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటే ఎండనక వాననక ఇంటింటికి వెళ్ళి గుట్టకు తెలిగి ఈరోజు డిజిటల్ మెంబర్షిప్ చేసినాం. దాని కాపీ మరో రోజులలో కేసీఆర్ కొట్టబోతున్నాడు, జాగ్రత్త సుమ. ఇక అదే ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఊరేసుకుంటా అన్నాడు. ఎవరు తెలుసా మీకు? ఎవరు చెప్తారా పేరు? జోగురామన్న. ఆ రోజు నడి చౌరస్తాలో ఎన్టీఆర్ చౌక్లో మా రేవంత్ రెడ్డి ఊరేస్తే నా కొడుకుని ఉరికించుకుంటూ కొట్టి ఆ రోజు వ్యసనాలకు బాధలకు తట్టుకోలేక ఆ రోజులో వచ్చిన డ్రగ్స్ కానీ ప్రతిదీ మనం ధైర్యంగా ఇలా డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలన చేస్తున్న ఏకైక నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. సార్, మేము గడపకి వెళ్ళినాం, రాహుల్ గాంధీ గారి పాదయాత్రకి వెళ్ళినాం, పొన్నాల లక్ష్మీ పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు పనిచేశాం, మల్లికార్జున గారు కూడా పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు పనిచేశాం. అంటే ఆదిలాబాద్కు దినదిన అభివృద్ధి నుండి 24 కౌన్సిలర్ ఉన్నప్పుడు 36 కౌన్సిలర్ ఉన్నప్పుడు ఇవాళ 49 కౌన్సిలర్. మీరు చెప్తున్నారు మున్సిపల్ లిమిట్ పెరుగుతుంది, మేయర్ అవుతుంది. తప్పకుండా దానికి కందిసీనన్న నేతృత్వంలో మీరు ఆలోచనకు మనం ముంగకు పోదాం. కానీ ఇంద్రమ్మ కమిటీని చూస్తే గోస అనిపిస్తున్నది. ఈరోజు రాజు యువశక్తి అని రేవంత్ రెడ్డి గారు పత్రిక ప్రకటనగా మా కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ఎవరికైతే అవైలబుల్ ఉంటుందో వాళ్ళకన్నారు. మరి కార్యకర్తలకు ఎట్లాంటి ఫార్వర్డ్ చేస్తారు? 50,000 రూపాయల, 1,00,000 రూపాయల సివిల్ స్కోర్. ఒక మంత్రి అంటాడు మన బట్టి విక్రమార్క, సివిల్ స్కోర్ అడగమని, కానీ బ్యాంకు వాళ్ళు మాత్రం అడుగుతున్నాడు. మరి మా దాంట్లోకి వెళ్ళి కూర్చున్న వాళ్ళకు ఎందరికి వస్తుందో మీ ద్వారా నేనేమన్నా మొన్న కదిసినన్న కూడా అడిగిన, అన్న మీ లెటర్ ద్వారా వార్డుకు ఒక 5 పేర్లు బ్యాంకు వాళ్ళకి ఇవ్వండి, ఎక్కువ వద్దు. ఆ 5గురికి బ్యాంకు లోన్ వస్తే గతంలో మనుమలు పుట్టినాక కూడా షాదీ ముబారక్ తీసుకున్నారట. మనుమలు పుట్టినాక కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తే ఈ నా కొడుకులు అందరు చేరిపోతారు. 50,000 లోను బీసీ కార్పొరేషన్ ద్వారా ఒకటి ఫోటో ఆధార్ కార్డు ఇచ్చి తీసుకున్నారన్న. మనం కార్యకర్తల్ని కాపాడుకుందాం. ఇక మీరు అంటున్నారు పట్టణ అధ్యక్షులు అప్లికేషన్స్, బ్లాక్ కాంగ్రెస్ అప్లికేషన్స్, మండల కాంగ్రెస్ అప్లికేషన్. సో డూ ఇట్. మేము కూడా గతంలో పోరాటం చేసినాం. మేము స్వచ్ఛందంగా నాలాంటి వారు వదులుకుందాం తయారున్నారు. కొత్త రక్తం రావాలి, కొత్త ఆలోచన రావాలి. కానీ వారికి ప్రమోట్ చేయండి. వారికి ప్రమోట్ చేయకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడింది ఆవిరైపోతుంది. దయచేసి రాబోయే రోజులలో లైబ్రరీ, ఇప్పుడు విస్తృత స్థాయి సమావేశానికి కూడా మండల అధ్యక్షుడు పోస్టుకేనా? లైబ్రరీ చైర్మన్కు ఇంక్వైరీ రారా? మార్కెట్ చైర్మన్కు ఆలోచన చేయరా? ఆత్మ చైర్మన్కు ఆలోచన చేయరా? మహిళా శిశు సంక్షేమ చైర్పర్సన్కు ఆలోచన చేయరా? చేయండి అన్న. మీ నోటితోటి మేము వింటే ఈ కార్యకర్తల గుండె ఠప్ 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 కొడుతుందన్న. కన్స్ట్రక్షన్కి ఆలోచిస్తున్నారు, కానీ పొలిటికల్ పోస్ట్ మాత్రం ఆలోచిస్తలేరు. వాస్తవంగా ప్రాంతీయ పార్టీలు టైం మీద ఎలక్షన్ పెడతాయి. మా కడుపు కొడుతున్నారు అన్న. ఇలా ప్రజలకు మేము అందుబాటు లేకుండా
పొలిటికల్ పోస్టులు మున్సిపల్ కౌన్సిలర్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ల ఎన్నికలు జరిగితే ఎందుకు పెండింగ్ పెడుతున్నాడు అంటే మీ దగ్గర వచ్చే కార్యకర్త లీడర్ కావద్దా? ఫస్ట్ ఈ సందేశం ఆదిలాబాద్ నుండి తీసుకొచ్చి చెప్పండి అన్న. ఇలా నేను గతంలో రామచంద్రరెడ్డికి అడిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సార్ మీరు అసెంబ్లీలో ఉన్నారు, స్థానిక ఎన్నికల విషయంలో ఎందుకు మాట్లాడారని. అరే ఓ కోరా బేటా అన్నాడు. ఎందుకంటే కొందరి నాయకులకు ఉంటుంది, ఈలో నాయకుడు ఉంటే ఈనింటికి జనం పోతే నా ఇంటికి ఎందుకు వస్తారని. ఆ ఆలోచన వద్దు. మీకు ఇంతకంటే ఎక్కువ మెజార్టీ తెచ్చే కండిషన్ని గెలిపించుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు కూడా పెట్టుకోండి, త్వరగా పెట్టుకోండి. మా కందెన్నని కడుపులో పెట్టుకొని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటాం. తయారుపోయిన మీకు ఈ విషయాలన్నీ తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని నేను 1984కి వెళ్ళి చూస్తున్నా. నేను ఎన్ఎస్ఓ ఆర్గనైజేషన్, మా తమ్ముడు అనిలు, మా సేవాదళ అధ్యక్షుడు మా శ్రీధర్, వీళ్ళందరితోటి మేము పనిచేసినాం. మాకు మార్గదర్శి మున్సిపల్ చైర్మన్ దిగంబర్ అన్న. సో నేను ఒకటే కోరుతున్నా, వచ్చే రోజులలో సీతకు ఒక మాట చెప్పింది, మీరు ఏదైనా కమిట్మెంట్ అయ్యి రండి, నేను పోస్ట్ ఇచ్చేస్తాను. ఒక 5 పేర్లు సినన్న, ఒక 5 పేర్లు మార్కెట్ చైర్మన్ సెలెక్ట్ చేయండి. సినన్న లైబ్రరీ చైర్మన్కి ఒక 5 పేర్లు సెలెక్ట్ చేయండి, పంపించండి. 5లో కూడా అదృష్టవంతుడు ఉంటాడు. ఇక్కడ కూర్చున్నాడు కావచ్చు, ఇక్కడ నిల్చున్నాడు కావచ్చు, చెప్తున్నా. ఎందుకంటే ఒక 5 పేర్లు అయితే పంపించండి, 10 పేర్లు పంపించండి.